దోపిడీ, కుట్టు మిషన్ల పేరుతో కూటమి దోపిడీ, కుట్టు మిషన్ల పేరుతో కూటమి దోపిడీ, కుట్టు మిషన్ల పేరుతో కూటమి దోపిడీ. మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బీసీ సోదరులందరికీ 50 సంవత్సరాలు దాటితే చాలు మీకు పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పి మోసం చేసి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయినా ఇప్పటి వరకు బీసీ సోదరుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి నిరంకుశ పాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలను, వారు చేస్తున్న అవినీతిని ప్రజల ముందు బహిర్గతం చేయడానికే మరి ఈ రోజున పైనుంచి వచ్చిన ఆదేశాల మేర విశ్వరూప్ గారు, పార్లమెంటరీ కోఆర్డినేటర్ కూడా విశ్వరూప్ గారు, నేను మాట్లాడుకుని అలాగే స్థానిక మరి మన బీసీ సెల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మట్టపతి నాగేంద్ర గారితో కూడా సంప్రదించి మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మన రాష్ట్రంలో 1,02,000 మందికి మేము కుట్టు మిషన్లు ఆడవారికి ఇచ్చి తద్వారా వారికి నైపుణ్యాన్ని పెంచే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక కుట్టు మిషన్ ఇచ్చి వారికి జీవనభృతి కల్పిస్తామనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం చెప్పి దానికి 245 కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చిస్తున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. వర్గాల వారికి సేవ చేస్తాం, వారికి చేయూతనిస్తామంటే సంతోషిస్తాం. కానీ బలహీన వర్గాల పేరు చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం దోచేస్తున్నటువంటి పరిస్థితుల్ని మీ అందరికీ బహిర్గతం చేయడం కోసమే ఈ రోజు యొక్క సమావేశం, ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఏదైతే ఒక కుట్టు మిషన్ యొక్క విలువ 4,300 రూపాయలు ఉంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి దానికి గతంలో 3,000 రూపాయలు తీసుకుని 7,300 రూపాయలకే ఆ కార్యక్రమం ఒక లబ్ధిదారుడికి పూర్తవుతుంది. ఆ రకంగా అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,02,000 మందికి 73 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే తమకి కావాల్సిన అన్యాయులకి కాంట్రాక్టులు ఇచ్చుకుని సుమారు 167 కోట్ల రూపాయలు బలహీన వర్గాల పేరు చెప్పి ఆ రోజు ఓట్లు దండుకున్నారు, ఈ రోజు నిధులు దండుకుంటున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. వాస్తవంగా అయితే ఒక వ్యక్తికి, ఒక లబ్ధిదారుడికి, అంటే ఒక ఆడామికి వచ్చి, ఒక స్త్రీకి వచ్చి ట్రైనింగ్ ఇచ్చి పంపించేందుకు ప్రభుత్వం రాసుకునే ఖర్చు 23,500 రూపాయలు. మరి అలాంటిది వారికి వాస్తవంగా వారికి అందేటువంటిది కేవలం 7,300 రూపాయలు మాత్రమే. అంటే ఒక మహిళకు వచ్చేటువంటి, ఒక మహిళకి పేరు మీద 23,500 రూపాయలు వారు దోచేస్తూ ఉంటే అందులో ఒక మహిళకు వచ్చేది కేవలం 7,300 రూపాయలు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా.